చెప్పినా తక్కువే. అయితే మనం ఐ డ్రీమ్ ద్వారా లలితా సహస్రనామంలో ఉన్న ప్రతి నామానికి అర్థం తెలుసుకుంటూ ఉన్నాం. నానాజీ పట్నాయక్ గారు ప్రతి నామానికి కూడా అర్థం వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని నామాలకి ఈ ఎపిసోడ్లో అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, లలితా సహస్రనామం చదివే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చండి. ప్రతి నామానికి అర్థం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా ఇది తెలుసుకుంటూ ఉన్నారండి. ప్రతి పార్ట్ కూడా బాగా రీచ్ అయింది. సో అందులో భాగంగా ఇవాళ మరిన్ని నామాలకి అర్థాన్ని తెలియచేస్తారా గురూజీ? తప్పకుండా అమ్మ. మనం అమ్మవారి అనుగ్రహంతో సాగుతున్నటువంటిది ఈ ప్రోగ్రాం. మనం నెక్స్ట్ నామం కనుక తీసుకున్నట్లయితే నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. అయితే దీని యొక్క అర్థం ఏమిటి అంటే నిజ అరుణ, అరుణ అంటే సూర్యకాంతులతో, నిజారుణ ప్రభాపూర, ప్రభ అంటే ఒక వెలుగుతున్నటువంటిది, మధ్యద్ బ్రహ్మాండ మండల అంటే మొత్తం ఈ బ్రహ్మాండం మొత్తానికి మధ్యలో ఉంది. అంటే మొత్తం బ్రహ్మాండం మధ్యలో ఉందా అంటే అలా కాదు. ఇక్కడ ప్రతి వస్తువులోని ఒక వెలుగులాగా, అంటే ఎలా అంటే మనకి ఒక స్వీట్ ఉందనుకోండి అమ్మ, బయటికి చూడడానికి కనబడదు, కానీ ఆ లోపల ఆ స్వీట్నెస్ అనేది లోపల ఎట్లా ఉందో ప్రతి వస్తువులోని, ప్రతి చెట్టులో కావచ్చు, ఆకులో కావచ్చు, పుష్పంలో కావచ్చు, జీవుల్లో కావచ్చు, ఒక మేఘంలో మెరుపులాగా, ఒక నీళ్ళల్లో మనం దాహం తీరాలి, నీళ్ళు తాగితే ఆ దాహం తీరేటువంటి ఆ యొక్క దీంట్లాగా, అట్లా ప్రతి దాంట్లోని ఆ అమ్మవారి యొక్క వెలుగు నిండుంది అని దీని యొక్క అర్థం అనమాట. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అంటే ఇది ఎవరికి పనికి వస్తుంది? ఈ నామం ఈ నామం చేసుకున్న వారికి ఎటువంటి ఫలితం వస్తుంది అంటే, కొంతమందికి చూడండి అమ్మా, వాళ్ళకి నేను ఇంకేమీ చేయలేను, నా పని అయిపోయింది, నాకు ఎటువంటి ఎనర్జీ లేదు నాకు అని కొంతమంది చితికిలు పడిపోతారు. వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు ఉంటాయి. అంటే వాళ్ళు బాగా చదివి ఒక ర్యాంక్ వస్తుందని భావించి రాకపోవడము, లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టి నేను ఎక్కడికో తీసుకెళ్తాను అనుకుని మొత్తం రివర్స్ అవ్వడము, అంటే కష్టపడిన ఫలితం రాకపోయినప్పుడు వాళ్ళు ఆగిపోతారు ఇంకా అక్కడ. అలాంటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళల్లో కూడా ఉన్నటువంటిది అమ్మవారి. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే బ్రహ్మాండంలో మధ్యలో ఉందని కూడా దాని అర్థం కాదు. అంటే దాని అర్థం అదైనప్పటికీ కూడా నువ్వు కూడా ఒక బ్రహ్మాండమే కదా. ఇప్పుడు బ్రహ్మాండం పిండాండం అంటాం, నీలో కూడా అమ్మవారు ఉందని చెప్పింది కదా. అంటే నీలో కూడా మూలం అమ్మవారే అయింది. అంటే నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, నువ్వు ఒక బ్రహ్మాండానివే, పిండాండం బ్రహ్మాండం ఒకటే కాబట్టి నీలో కూడా అమ్మవారు ఉంది. మరలా నువ్వు దాన్ని గుర్తించి కనుక నువ్వు చేయగలిగితే ఆటోమేటిక్గా అమ్మవారి శక్తి నీకు తోడ్పడుతుంది. సో ఎవరైతే కష్టంలో ఉన్నా, ఏం చేసినా కలిసి రాలేదు అని భావిస్తారో వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని నిత్యం చేసుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అవునమ్మా. ఓకే. దాని తర్వాత నామంగా తీసుకున్నట్లయితే చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే దీని అర్థం ఏమిటి అంటే, చంపకము, అశోక, పున్నాగ ఈ యొక్క పుష్పాలని, కచము అంటే జుత్తు అని అర్థం అనమాట, హెయిర్. కచము యందు అమ్మవారు ఆ యొక్క పుష్పాలను ధరించింది అని అర్థం. ఇది గనక ఎవరైనా సరే నిత్యము గనక చేసుకున్నట్లయితే యమ బాధలు తొలగుతాయని చెప్తుంది శాస్త్రం. ఓకే, అపమృత్యు దోషాలు ఉంటే తొలగుతాయి. ఎందుకు తొలగుతాయి అంటే, మనం గతంలో అమ్మవారి యొక్క నామాలు చెప్పుకుంటూ మనం స్టార్టింగ్ నుంచి అమ్మవారు గురించి వీళ్ళందరూ దేవతలందరూ అందులో దూకారు, ఆ యొక్క హోమగుండంలో దూకారు, అందులోంచి ఆవిర్భవించింది అమ్మవారి నుంచి మనం చెప్పుకున్నాం కదా. అలా ఆవిర్భవించినప్పుడు అందులోంచి మరలా అమ్మవారి శరీరంలోంచి దేవతలు వచ్చారు బయటికి. అలా వచ్చిన దాంట్లో అమ్మవారి కచము అంటే జుత్తు నుంచి యముడు బయటకు వచ్చాడట. ఓకే, జుత్తు నుంచి యముడు బయటికి వచ్చాడు కాబట్టి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అనేటువంటి నామం ఎవరైతే చేస్తారో యమబాధలు తగ్గుతాయని చెప్తుంది శాస్త్రం. అంటే చూడండి అమ్మ, నా వల్ల అవ్వట్లేదు బాబోయ్, అసలు యమకింకరుల్లా తినేస్తున్నారు వీళ్ళు అంటూ ఉంటాం. ఈ బాధలు ఎవరికి రాకూడదు బాబోయ్ అంటూ ఉంటాం. నరకం చూస్తున్నాం అంటూ ఉంటాం. అంటే ఇంకా అంత బాధలు ఉన్నాయన్నప్పుడు నామం చేసుకుంటే, ఇక్కడ ఏంటంటే పుష్పాలు అంటే ఏమిటి? హాయిని కలిగించేవి, ఆనందాన్ని కలిగించేవి. ఫస్ట్ ఈ నామంలో మనం ఏమనుకుంటున్నాం? అమ్మవారి యొక్క జుత్తుకి అలంకరించుకున్నటువంటి చంపక, అశోక, పున్నాగ పుష్పాలను తలుచుకుంటున్నాం. ఈ చంపక, అశోక, పున్నాగ పుష్పాలను కనుక తలుచుకుంటే రుణ, రోగ, శత్రు నాశనం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారి జుత్తులో ఉన్న వాటిని తలుచుకుంటే. కచమును తలుచుకుంటే అమ్మవారి జుత్తులో నుంచి ఆ యముడు బయటకు వచ్చాడు కాబట్టి కచాన్ని తలుచుకోవడం వల్ల యమ బాధలు తగ్గుతాయి.
ఓకే. అంటే సుఖము వాళ్ళకి దక్కాలి, కష్టము తొలగాలి, యమబాధలు తగ్గాలి, అపమృత్యు దోషాలు తగ్గాలి అంటే ఈ యొక్క నామాన్ని ముందు ఓము, లాస్ట్లో నమః. సహజంగా ఇది ఎందుకు వస్తుంది ఈ యొక్క కాంబినేషన్ అంటే అష్టమ స్థానం బాగులేని వాళ్ళకి వస్తుంది ఈ ప్రాబ్లం. అంటే 6వ అధిపతి అష్టమాధిపతి రెండూ పాడైపోయి, ముఖ్యంగా 6వ అధిపతి పాడైతే పూర్వజన్మ కర్మ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఈ 6th లార్డ్ పాడైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నిత్య జీవితంలో ఎప్పుడూ ఏదో కష్టమే ఉంటుంది, యమబాధలు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటారు. చాలామంది అంటుంటారు చూసారు, యమలోకం అంటే ఎక్కడో ఉండదు, మనం నెక్స్ట్ జన్మలో అనుభవించేటువంటి కష్టాలే యమలోకం చెప్పాలంటే. అంటే యమలోకం కూడా సపరేట్గా ఉంది లేదని కాదు, ఆ రూపంలో కూడా మనిషి అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ లెక్కన మనం అపమృత్యు దోషాలంటే ఇప్పుడు బయట వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయేమో అన్న భయం ఉంటది, అప్పుడు కూడా ఇది చదువుకొని వెళ్ళొచ్చా గురుజీ? లాంగ్ డ్రైవ్స్ కి ఎట్లా వెళ్ళొచ్చు. ఎవరికైనా ఇప్పుడు జాతచక్రం చూసి ఎవరైనా చెప్పారు ఏమంటే మీకు అపమృత్యు దోషాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఏం భయపడక్కర్లేదు, ఈ నామం చదువుకుంటే చాలు. ఓకే. ఓం చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచ. ఒక్క 40 నిమిషాలు లేదా కనీసం అరగంట అయినా రోజు కూర్చొని చేసినట్లయితే అపమృత్యు దోషాలను తొలగిస్తుంది. ఓకే. సింపుల్ గా ఒకటే లైన్ రిపీటెడ్ గా చదివితే సరిపోతుంది, ఒక అరగంట సేపు చదివితే సరిపోతుంది అన్నమాట. ఇది చేసుకోవాలి, అదొకటి. ఇక తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. కురువింద మణులతో తయారు చేసినటువంటి సంబంధించినటువంటి ఈ యొక్క నామం ఇది. ఇది కిరీటానికి సంబంధించినటువంటి నామం. అంటే కురువింద మణులతో తయారు చేసిన కిరీటమును అమ్మవారు ధరించి ఉంది అని. ఎప్పుడైనా సరే అమ్మవారి యొక్క ఆభరణాలను కానీ, అమ్మవారి యొక్క సౌందర్యంకి సంబంధించింది కానీ, లేకపోతే పుష్పాలకు సంబంధించింది కానీ, ఒక్కొక్క దాని గురించి మనం ఒక్కొక్కటి మనం తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, దానికి సంబంధించిన ఫలితం వస్తుంది. ఈ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అనేటువంటి నామం కనుక చేసుకుంటే ఏమవుతుందంటే, ఎవరికైనా ప్రమోషన్ రావట్లేదు, రాజ్యం దక్కట్లేదు, ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలి, అయితే ప్రమోషన్స్ రావాలి, వాళ్ళకు ఒక అధికారం కావాలి, ఇది చేసుకుంటే కూడా వస్తుంది. అంటే కిరీటం అంటే ఏమిటి? ఒక అధికారం రావడం. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? ఒక అధికారం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. మనకు దేవతలు అవి పెట్టుకోవడం చూస్తూ ఉంటాం, రాజులు రాణులు దేవతలు పెట్టుకోవడం చూసుకుంటాం. కాబట్టి ఏంటంటే ఈ కురువింద పద్మరాగమణుల యొక్క శ్రేణితో ప్రకాశించేటువంటి కిరీటము ధరించింది అమ్మవారు, దీని యొక్క అర్థం అనమాట. అందుకని ఓం కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితాయై నమః. అంటే టీంలో ఉన్న వాళ్ళు టీమ్ లీడర్స్ మేనేజర్స్ గా ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది చేసుకోవచ్చు. అంటే ఏమిటి, మీరు చేసేటప్పుడు ఒక్కసారి అమ్మవారి కిరీటాన్ని ధ్యానం చేసుకోవాలి. అమ్మవారి కిరీట ధ్యానం ఏంటంటే అన్ని మనులతో కూడింది, ఏదో నార్మల్ కిరీటం కాదు అది, కురువింద మనులతో కూడి ఉన్నటువంటి కిరీటము. కిరీట వర్ణన చేసుకున్నా మనకు చూడండి, రామాయణంలో రాముడు పట్టాభిషేకం వర్ణన ఉంటుంది. పట్టాభిషేకం వర్ణన చేసుకున్నా కూడా ప్రమోషన్స్ వస్తాయి, ఎందుకంటే లలిత అమ్మవారే రాముడుగా వచ్చింది. లలితాదేవి అంశ శ్రీరాముడు అని అంటారు కదా. లలిత అమ్మవారే రాముడు అవతారంలో వచ్చిందని చెప్తూ ఉంటారు, శ్యామలా అమ్మవారే కృష్ణుడు అవతారంలో వచ్చిందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క నామం ఖచ్చితంగా ప్రమోషన్స్కి తోడ్పడుతుంది, కీర్తినిస్తుంది. ప్రమోషన్స్ ఒకటే కాదు, ఇప్పుడు మంచి పేరు రావాలి, అంతా అందరూ నాకు బ్యాడ్ నేమ్ తెస్తున్నారండి, ఏంటో అర్థం కావట్లేదు, గాసిప్స్ చెప్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు కానీ నా చుట్టూ ఉండే రిలేషన్సే, ఫ్రెండ్సే, కొలీగ్సే నన్ను ఒక గాసిప్స్లోకి తీసుకెళ్తున్నారు, అన్నప్పుడు ఇది ఎవరైనా తలుచుకున్నారనుకోండి, ఓం కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితాయై నమః అని తెలియకుండానే ఆ గాసిప్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. అర్రే వీడేం చేయలేదు, అది కూడా ఇది నిజాయితీగా మీరు ఉంటే, మీరు నిజంగానే తప్పు చేసి వాళ్ళు గాసిప్స్ చేస్తున్నప్పుడు మీరు చేస్తే ఇది ఫలించదు. అమ్మవారి అంత అమాయకురాలు కాదు, ఆ కర్మ అనుభవించాలి. నిజాయితీగా ఉండి కూడా అపనిందలు ఎవరైతే పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు కనుక ఇది చేస్తే అలాంటి గాసిప్స్, నెగటివిటీ నుంచి బయటపడొచ్చు, ఖచ్చితంగా బయటపడవచ్చు. అది గురూజీ చాలా చక్కగా చెప్పారు గురూజీ. ఇట్లా ప్రతి నామం గురించి తెలుసుకుంటుంటే అంటే కొందరికి ఏంటి అంటే 1000 నామాలు చదివే అంత తెలియకపోవచ్చు, చదవటం రాకపోవచ్చు, కానీ ఇట్లా ఏ సమస్యకి పరిష్కారం కోసం ఒకటే నామాన్ని రిపీటెడ్ గా అరగంట చేయడం అనేది పెద్ద కష్టం కాదు గురూజీ. సింపుల్ గా ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారాలు లలితా సహస్రనామంలోని నామాల్లోని అంతరార్థాన్ని మా వాళ్ళ కోసం సవివరంగా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. చూశారు కదండి, ఈ ఎపిసోడ్ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. అండ్ అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో మిగతా పార్ట్స్ కూడా పెడతాము, సో దీని కంటిన్యూషన్ కూడా చేస్తాము. ఎలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళైనా సరే అమ్మవారి నామం తలుచుకుంటే చాలు ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. సో ఆ పరిష్కారాన్ని అందించే ప్రయత్నమే ఈ వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.